ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. నేను వారిని స్వస్థపరుచుచున్నాను. నేను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వైపు ఎప్పుడైతే నీవు తిరిగి నీవు చేసినటువంటి పాపములు దోషములు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు ఆయన మరలా తిరిగి నీకు ఆరోగ్యమును స్వస్థతను ఖచ్చితముగా దయచేసేటువంటి నమ్మదగిన దేవుడు. అలాగే ప్రియ దేవుని బిడ్డారా, స్వస్థత ఆయన రెక్కల కిందనే ఉంది. ఆరోగ్యము ఆయన చేతులు బాహువుల కిందనే ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఆయనే ఈ లోకములో బాగు చేయలేనటువంటి, ఏ వైద్యులు నయము చేయలేనటువంటి ప్రతి సమస్యను, ప్రతి అనారోగ్యమును స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఏ భయంకరమైనటువంటి వ్యాధి ఉందో, శోధన ఉందో, భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఉందో, వాటన్నిటి నుండి కూడా యేసయ్య నీకు విడుదల దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, అయితే మీరు ఆయన వైపు తిరగాలి, పశ్చాత్తాపపడాలి, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే విడిచిపెడతారో ఆయన మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని దీవించేటువంటి గొప్ప దేవుడు. మీకు సమాధానమును సత్యమును సమృద్ధిగా ఆయన బయలుపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాగ్దానము ద్వారా సత్యం అనగా యేసుక్రీస్తు వారే, సమాధానం అనగా ఆయనే. నీ జీవితానికి సమాధానము కావాలి అని అంటే ప్రభువే నీకు సమాధానాన్ని ఇవ్వగలరు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి బంధము కూడా నిన్ను క్వశ్చన్స్ లో పడవేసేదే కానీ సమాధానం నీకు ఇవ్వదు. దేవుడు నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమృద్ధిగా నీకు అనుగ్రహించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే నీ హృదయానికి సమాధానం ఉంటుందో నీ శరీరానికి ఆరోగ్యం ఉంటుంది, నీ ఆత్మకు నెమ్మదిగా ఉంటుంది, నీ మనస్సు నెమ్మదిగా ఉంటుంది. ఎప్పుడు నీ మనస్సు నెమ్మదిగా ఉంటుందో అప్పుడు నీవు ఆరోగ్యముగా సంతోషముగా ఉండగలవు. ప్రియ దేవుని బిడ్డ, నీకు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన మాత్రమే. సత్యాన్ని కూడా సమృద్ధిగా నీకు అనుగ్రహించే దేవుడు ఆయన. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో నీవు ఎరిగినట్లయితే సంతోషముగా నీవు జీవించగలవు, సమాధానముగా నీవు జీవించగలవు. దేవుడి వాగ్దానాన్ని నేను నీకు దయచేస్తాను, నీవు నన్ను ప్రార్థించు, నా వైపు తిరుగు అని యేసుక్రీస్తు వారు అడుగుచూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు తిరుగు, నీకు ఖచ్చితముగా నీ సర్వ శరీరానికి ఆరోగ్యమును ఆయన దయచేస్తారు, స్వస్థతను ఆయన దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం ఇచ్చిన మా దేవానికి వందనాలు. అయ్యా, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగును అని ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారముగా అయ్యా నాయన, ఈ ఉదయకాల సమయంలో, ఈ సమయంలో నాయన ఏ బిడ్డ అయితే నాయన ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి కుటుంబాలను, వారి దేహములను అయ్యా నాయన వారందరినీ కూడా స్వస్థపరుచుదురుగాక. యేసునామమును అడుగుచూ ఉన్నాను ప్రభువా, మీరే సహాయము చేయండి అయ్యా ప్రభా. తిరిగి మరలా అయ్యా వారిని నాయన తండ్రి ఆరోగ్యముతో నింపమని అడుగుచూ ఉన్నాము నాయన. పరిశుద్ధ సత్యమును సమాధానమును బిడ్డలకు దయచేయండి తండ్రి. హృదయములో నెమ్మదిని దయచేయండి ప్రభువా. గలిబిలను తొలగించండి నాయన, అలజడిని తొలగించండి ప్రభువా. హృదయము నెమ్మదితో మీ సమాధానముతో నింపి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను అయ్యా స్వస్థపరిచి బాగు చేసి మీరే నాయన సాక్షులుగా నిలువబెట్టుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి.
నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.